కాసేపట్లో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. మధ్య త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించి అదే బోటులో తిరిగి అరేల్ ఘాట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకుని విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. సో ఎలా ఉండబోతుంది ఇంకా ప్రధాన షెడ్యూల్? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రయాగ్రాజ్కు కొద్దిసేపట్లో చేరుకునున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్కు కుంభమేళా జరుగుతున్నటువంటి దాదాపు 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఏదైతే కుంభమేళా ఉందో దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 34 కోట్ల మంది ప్రజలు భక్తులు ఈ యొక్క త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళాలో ఏదైతే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి కొద్దిసేపట్లో ప్రయాగ్రాజ్కు చేరుకునున్నారు. ముఖ్యంగా ఇక్కడ హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. దాదాపు ప్రయాగ్రాజ్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే 13 చెక్ పోస్టులు ఉందో దాని చుట్టూరు అంతా కూడా సిఆర్పిఎఫ్ తర్వాత పోలీస్ బలగాలతో మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితమే ఏదైతే ఉగ్ర దాడి జరుగుతుంది ఖచ్చితంగా అన్నటువంటి ఏదైతే మనకు వార్తలు వినపడ్డాయో దీని ప్రకారంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్రాజ్కు వస్తున్నటువంటి సందర్భంలో హై సెక్యూరిటీని నిన్నటి నుంచి కూడా ఇక్కడ సెక్యూరిటీని పెంచారు. ముఖ్యంగా దాదాపు మనకు ఏదైతే ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి 10:45 మనకు అక్కడి నుంచి ఏదైతే త్రివేణి సంగమానికి వెళ్ళేటటువంటి ఏదైతే బోటు ద్వారా అక్కడికి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే పిఎంఓ సమాచారం ప్రకారం మనం ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. అయితే ఇక్కడ మనకు అరియల్ ఘాట్ అన్నది ఏదైతే మనకు అరియల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి వెళ్లేందుకు పడవ మార్గం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ హై సెక్యూరిటీ తోటి అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంలో మనకు 11 గంటలకు అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి అక్కడ గంగా మాతకు పూజ చేస్తారన్నటువంటిది సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా అక్కడి నుంచి మనకు ఏదైతే హనుమాన్ టెంపుల్ ఉందో హనుమాన్ టెంపుల్లో కూడా పూజలు చేస్తారు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదో కొద్ది మంది మాత్రమే అఖాడాలకు సంబంధించినటువంటి ఏదైతే జూనా అఖాడా ఉందో తర్వాత నిర్యాన్ అఖాడా ఉందో అఖాడాకు సంబంధించినటువంటి పెద్దలు మాత్రం ఎవరైతే సాత్ సంత్ సంబంధించినటువంటి గురువులు మాత్రమే అక్కడికి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు ఒక 10 నిమిషాలు మాత్రమే అక్కడ కలుస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ప్రయాగ్రాజ్లో దాదాపు 2 నుంచి 3 గంటల సమయం మాత్రమే కేటాయించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు 10:45కు ప్రయాగ్రాజ్కు చేరుకున్న తర్వాత దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రయాగ్రాజ్ ఏదైతే పర్యటన ఉందో ముగుస్తుందని మాత్రం చెప్పవచ్చు. హై సెక్యూరిటీ నేపథ్యంలో చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రయాగ్రాజ్లో దాదాపు సెక్టార్లు 22 సెక్టార్లు ఉంది. 22 సెక్టార్లకు కూడా మొత్తం అంతా కూడా ప్రధాని గారి యొక్క పర్యటన సందర్భంగా కూడా ఎక్కడైతే భక్తులు స్నానం ఆచరించేటటువంటి స్థలం ఉందో అక్కడంతా కూడా మొత్తము అక్కడ మన జల దిగ్బంధం అనుకోవచ్చు, పైన ఉన్నటువంటి ఏదైతే మనకు ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు, దాదాపు 3000 పోలీస్ బలగాలతో హై సెక్యూరిటీని పెంచారు. తర్వాత మనకు పడవ మార్గంన ఏదైతే ప్రధాని గారు పర్యటిస్తున్నారో అక్కడ కూడా మొత్తం అంతా కూడా బిఎస్ఎఫ్ జవాన్లు తర్వాత మనకు పోలీస్ బలగాలతో కూడా సెక్యూరిటీ అంతా కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే ప్రధాని పర్యటన సందర్భంగా ఇక్కడ 5 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. అయితే 5 భాగాల సెక్యూరిటీ అన్నది ఇక్కడ చాలా కీలకము. ఈ సెక్యూరిటీ పరంగా ఇక్కడ ఏదైతే మనకు సెక్టర్ 5 మనకు కొంత వారం రోజుల క్రితం ఏదైతే మనకు అక్కడ ప్రమాదాలు జరిగినటువంటి స్థలం ఉందో ఆ ప్రమాదాలంతా కూడా హై అలర్ట్ను ప్రకటించి అక్కడ అంతా కూడా మొత్తం అంతటిని కూడా అంటే ఇంతకుముందు జరిగినటువంటి ప్రమాదాలు ఏదైతే మనకు పోలీస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఘాట్లు కానీ తర్వాత మనకు 5వ ఘాట్ అంటే ఆ ప్రాంతాలన్నిటిని కూడా మొత్తం అంతా కూడా ఖాళీ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రధాని గారు వస్తున్నటువంటి సందర్భంలో మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మరికొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా
కూడా ప్రధానితో కూడా ఇక్కడ ఈ యొక్క ఏదైతే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి ప్రధానితో పాటు కూడా పర్యటిస్తున్నట్లు కూడా ఉంది. అయితే ఇక్కడ చాలా మంది మాత్రం విఐపి పర్సన్స్ ఎవరు కూడా ఈరోజు అంటే ఏదైతే ప్రధాని వచ్చేటటువంటి సమయం ఉందో ఆ సమయం వరకు కూడా ఎవరిని కూడా అనుమతించకుండా మొత్తం అన్ని కూడా ఏదైతే సెక్యూరిటీ ఉందో అన్నిటిని కూడా స్టాప్ చేసినట్లు కూడా ఉంది. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ అలర్ట్గా ఉంటుంది. అయితే మహాకుంభమేళా స్థలానికి ప్రధాని వస్తున్నటువంటి సందర్భంలో 5 భాగాలుగా అక్కడ సెక్యూరిటీని పెంచారు. దాదాపు ఝాన్సీ తర్వాత పరేడ్ తర్వాత సంగం, తెలియార్ గంజ్ మరి తర్వాత అరైల్ ఈ యొక్క 5 భాగాలుగా విభజించి ఆ 5 భాగాల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే విధంగా మాత్రం ఒక రూట్ మ్యాప్ని ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం హై సెక్యూరిటీతో మాత్రము ప్రయాగ్రాజ్ దాదాపు 6 సంవత్సరాల క్రితము ప్రయాగ్లో స్నానం ఆచరించినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు గంగా స్నానం చేసిన తర్వాత అంటే గత ప్రయాగ్రాజ్లో 2019లో జరిగినటువంటి ఏదైతే ప్రయాగ్రాజ్ సందర్భంలో అక్కడ పరిశుభ్రతకు సామరస్యతకు అంటే ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో దాదాపు 10,000 మంది పారిశుద్ధ కార్మికులకు వారికి పాదాలకు అభిషేకం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈసారి కూడా చాలా అంటే కుంభమేళలో మనం కూడా ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి ప్రైమరీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి విజువల్స్లో కూడా చాలా మంది పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్మికులు కానీ అక్కడ చాలా శుభ్రంగా ఉండడం జరిగింది. బట్ ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు వారితో సమావేశం అవుతారు అన్నటువంటి ఇక్కడ సమాచారం మాత్రము ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.